హైదరాబాద్ పాత బస్తీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వెంకటేష్ నగర్లోని ఓ సోఫా తయారీ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. 3 అంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్లో సోఫా తయారీ గోదాం ఉంది. అయితే మెల్లమెల్లగా మంటలు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వ్యాపించాయి. ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి ఫైర్ సిబ్బంది స్థానికుల సహాయంతో తాళ ద్వారా మంటల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని స్థానిక హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. హైదరాబాద్ పాత బస్తీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వెంకటేష్ నగర్లోని ఓ సోఫా తయారీ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. 3 అంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్లో సోఫా తయారీ గోదాం ఉంది. అయితే మెల్లమెల్లగా మంటలు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వ్యాపించాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది స్థానికుల సహాయంతో తాళ ద్వారా మంటల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని స్థానిక హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. హైదరాబాద్ పాత బస్తీలో అగ్ని ప్రమాదం జరిగింది. ఇక ఈ అగ్ని ప్రమాదంలో చిన్నారి కూడా మృతి చెందినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక ఇది ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ మరిన్ని డీటెయిల్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రమణ, చెప్పండి, ఈ అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఇది కుల్సంపుర పొల్యూషన్ పరిధిలో జరిగింది. ప్రధానంగా అంటే ఏదైతే ఒక గోదాం సోపాల తయారీకి సంబంధించిన గోదాం ఈ యొక్క 4 అంతస్తుల బిల్డింగ్ లో ఉన్నటువంటి మొదటి అంతస్తులో ఈ గోదాం ఉంది. అదే గోదాంలో ఆ సోపాలు తయారు చేసే ఎవరైతే కుటుంబం ఉంటారో ఆ కుటుంబం కూడా నివాసం ఉంటుంది. ఇలాంటి సందర్భంలో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ కారణంగా మంట చెలరేగాయి. మొత్తం దాదాపు ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగిన సందర్భంలో 20 మందికి పైగా ఆ బిల్డింగ్ లో ఉన్నారు. వారందరినీ కూడా రెస్క్యూ చేసే ప్రయత్నం చేస్తారు స్థానికులు. అయితే ఫైర్ ఇంజన్స్ అయితే కాకుండా ఆలస్యంగా రావడంతో మంటలు చాలా తొందరగా వ్యాపించాయి. ఇదే క్రమంలో ఇక్కడ ఉన్న స్థానికులంతా కలిసి మొత్తంగా వారందరినీ బయటకు చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కానీ అయితే ఈ ప్రమాదంలో అంటే ఇక్కడ పనిచేస్తున్నటువంటి కుటుంబం శ్రీనివాస్ అనే వ్యక్తి కుటుంబానికి నివసిస్తుంది. వారికి సంబంధించిన పెద్ద పాప శివప్రియ ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి తను చనిపోవడం జరిగింది. అయితే ప్రమాదానికి మెయిన్ కారణం గోదాంను అక్రమంగా అదే ఏదైతే తయారు చేస్తున్న బిల్డింగ్ ఉందో ఆ బిల్డింగ్ లోనే ఆ గోదాంలో ఉపయోగించేటువంటి ముఖ్యంగా తయారు చేయడానికి ఉపయోగించేటువంటి ఏవైతే మొత్తం పదార్థాలు ఏముంటాయో అవన్నీ కూడా అక్కడ స్టోర్ చేయడం మూలంగానే ఈ ప్రమాదం జరిగినట్టుగైతే ప్రాథమికంగా గుర్తించారు. అంటే గోదాంలను అక్రమంగా నిల్వ చేయడం అనేది, గోదాంలో ఏర్పాటు చేయడం అనేది ఆ చట్టరీత్యా నేరమైనప్పటికీ కూడా చాలా మంది బిల్డింగ్ యజమానులు ఈ విధంగా బిల్డింగుల్లో ఈ గోదాములు నిర్వహించడం మూలంగానే ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ ప్రమాదాలు కూడా దాదాపు అదే కారణంగా చెప్తూ ఉన్నారు. ఏదేమైనా చాలా మేజర్ ఫైర్ యాక్సిడెంట్ అని చెప్పాలి. దాదాపు 5 ఫైర్ ఇంజిన్ల సహాయంతో దాదాపు 6 గంటలకు పైగా శ్రమించి
మంటలను అదుపు చేశారు. మొత్తం మంటలు ఎక్కువ వ్యాపించిన కారణమైనటువంటి ఈ కర్రలు, ఆ తర్వాత ఆ మంటలు ఎక్కువ అంటుకోవడానికి కావాల్సినటువంటి పదార్థాలు ఎక్కువ ఉండడం మూలంగానే అగ్ని ఫైర్ అనేది చాలా ఎక్కువగా వ్యాపించింది. అయితే 5 ఫైర్ ఇంజిన్ల సాయంతో మొత్తంగా మంటలు అదుపు చేశారు. కానీ ఒక పాప మాత్రం తీవ్రంగా గాయపడి ఆమె మరణించింది. అయితే శ్రీనివాస్ సంబంధించిన కుటుంబంలో ఇంకా 4 సంబంధించి కూడా మరి గాయపడ్డ అతని భార్యతో పాటు ఇంకో కూతురు కూడా తీవ్రంగా గాయపడింది. వారంతా కూడా ప్రస్తుతం ఉస్మానియాలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాద ఘటనతో ఒక్కసారిగా స్థానికంగా భయభ్రాంతులు. ఎందుకంటే చాలా భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఆ చుట్టుపక్కల బిల్డింగ్లకు కూడా అంటుకునే అవకాశం కూడా కనిపించింది. ఈ సందర్భంలో కుటుంబాలతో కలిసి అందరూ కూడా ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన పరిస్థితి ఉంది. నైట్ మొత్తం వారంతా కూడా రాత్రంతా కూడా జాగారం చేసిన పరిస్థితి కనిపించింది. ఏదేమైనా ఇప్పటికైనా ఇలాంటి బిల్డింగ్లపై దృష్టి పెట్టాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే వరుసగా జరుగుతున్న ప్రమాదాలన్నీ కూడా గోదాములను అక్రమంగా ఏర్పాటు చేయడం మూలంగానే, బిల్డింగ్లలో గోదాములు ఉంచడం మూలంగానే ఈ ప్రమాదాలు జరుగుతాయని తెలిసినా కూడా ఫైర్ సేఫ్టీ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయకపోవడం మూలంగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఈ ప్రమాదంలో ఒక పాప మరణించడం పట్ల మాత్రం తీవ్ర విషాదం అనుకుంది. ప్రస్తుతం ఇంకా 3 శ్రీనివాస్ సంబంధించిన కుటుంబ సభ్యులైతే ఉస్మానియాలో చికిత్స పొందుతున్నారు. దీపిక. రైట్ రమణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.